ఈ దినం దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుడు శాంతినిచ్చేవాడు, దేవుడు కాపాడేవాడు. చాలాసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం, మన మాటలే వినట్లేదు, కానీ ఆయన మన మనస్సును చూస్తున్నాడు. పెదవులతో ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు హృదయ రహస్యములు ఎరిగినవాడు, దేవుడు మన మనస్సును ఎరిగినవాడు. దేవుడు చూచేది ఆయన మీద ఆనుకోవాలని. అంతరంగములో ఎవరైతే ఆయనను ఆనుకుంటారో, ఆధారపడతారో, ఆయన పూర్ణ శాంతినిస్తున్నాడు. ఈ లోకం ఇస్తున్నట్లుగా కాదు, కానీ ఆయన శాంతిని ఇస్తున్నాడు. ఇలాంటి దేవుణ్ణి కలిగిన మనము నిజముగా ఎంతో ధన్యులము. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎక్కడ చూచినా శాంతి సమాధానములు కరువైన పరిస్థితులు చూస్తున్నాము. కానీ ఎవరైతే నీ మీద అనుకుంటారో వారిని నీవు కాపాడుతానంటున్నావు. పూర్ణ శాంతి సమాధానములు ఇచ్చి భద్రపరుస్తామని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. కృపగలిగిన దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉందో, ఏ పరిస్థితులలో, ఏ ఆందోళనలో, ఎలాంటి చింత, దిగులు, భయముతో ఉన్నారో ఒక్కసారి చూడు ప్రభా. వారికి నీ శాంతి సమాధానములను ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఆదరించండి. నీ నీడన విశ్రమించటానికి కృప చూపించమని ఈరోజు నీవు సిద్ధపరిచిన నీ ఉపకారములను, నీ మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.